శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వారికి అష్టమ స్థానంలో బుధుడు, గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు, కేతువు. అనుకున్న కార్యక్రమాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి, అవి సమసిపోయే అవకాశము, ఆస్కారము మరింతగా పెరుగుతుంది. సెటిల్మెంట్స్ నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సమస్య పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా కమ్యూనికేషన్ నిమిత్తము అంటే మీరు ఒకటన్నారు, అవతల వాళ్ళు ఇంకొకటి అన్నారు, మధ్యవర్తులు కాస్త మాట మార్చారు, దీనివల్ల ఏమైనా చికాకులు ఏర్పడ్డాయి, ఇబ్బందులు వచ్చాయి, అవి పరిష్కార దిశకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చెయ్యండి, దాని వలన మీకు మంచి జరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇతరుల మీద ఆధారపడే కన్నా మన స్వశక్తి మీద ఆధారపడి నిర్ణయం చేయడము, ప్రయత్నం చేయడము అన్ని విధాల శ్రేయస్కరం అన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు అవసరం. షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు, ఏదైనా స్థిరమైనటువంటిది కాని వాటి మీద పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయొద్దు. దీని వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లేదు లాంగ్ టర్మ్ చూస్ చేసుకుంటాము, షార్ట్ టర్మ్ కాదు అని అనుకున్న వాళ్ళు మీ పెట్టుబడులు మీరు పెట్టుకోవచ్చు. కానీ తొందర కాలంలోనే అవంతా తీసుకోవాలి, రాబట్టుకోవాలి అన్న ఆలోచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. మీరు ఎవరినైనా ఇష్టపడితే నిర్మోహమాటంగా వాళ్ళనే చేసుకుంటామని చెప్పండి. దయచేసి ఇంట్లో వాళ్ళు ఏదో బెదిరించారనో, బాధపడతారనో మనసులో ఒకళ్ళని ఉంచుకొని ఇంకొకళ్ళని పెళ్లి చేసుకునే దిక్కుమాల ప్రయత్నాలు చేయొద్దు. ఇప్పుడు బయట పరిస్థితులు చూస్తున్నాము కాబట్టి పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, కాస్తంత సహృదయంతో మెలగండి. అనవసరమైనటువంటి క్రిమినల్ మైండ్ని ఎక్కువగా ఎంటర్టైన్ చెయ్యొద్దు. వాటి కోసం మనం పునాదులు వేయొద్దు. ఇది ఒకళ్ళనని ఉద్దేశించింది కాదు, ఇది అందరికీ వర్తించేదే. కాస్తంత పెద్దవాళ్ళు కూడా ఆలోచించండి. పిల్లలు విడాకులు తీసుకుంటే తీసుకున్నారు, వదిలేయండి, వాళ్ళ గోల వాళ్ళు పడతారు. ఫస్ట్ మీరైతే పెళ్లి చేసి పంపించేయండి. దీని గురించి మాత్రమే ఆలోచించండి. జాతకాలు కలవలేదని ఆ ప్రేమించిన వాళ్ళను విడగొట్టే ప్రయత్నాలు చెయ్యొద్దు. దానివలన ఇతరులకు ప్రాణహాని కలిగే అవకాశాలు, ఆస్కారాలు ఈ మధ్య పెరుగుతున్నాయి. కాబట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ సూచన చేయడం అనేది జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం అనేది జరుగుతోంది. ఈ వారం పరిహారం: రాబోయే మాస శివరాత్రి ఆదివారం రోజున కాలం కలిసి రావటం లేదు, ఇంట్లో కలహాలు పెరిగిపోతున్నాయి అని అనుకున్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలను పొందుతారు. శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. జన్మజాతకంలో సర్పదోషాలు ఉన్నవారు సర్పదోష నివారణ చూర్ణంతో ప్రతిరోజు స్నానం ఆచరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు నిదానంగా ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సెటిల్మెంట్ చేసుకుందామన్న ఆలోచన ఉన్నా ఏదో ఒక విధమైనటువంటి చికాకు రావడము, అయిన వాళ్ళ సహకారం లేకపోవడము ఎక్కువ శాతం కనిపిస్తుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.